హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే పర్ఫెక్ట్గా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూడండి, దానికోసం నేను ముందుగానే 3 అవర్స్ పాటు నానబెట్టుకున్న మినపప్పును చూపిస్తున్నానండి. ఇలా ముందుగానే శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుని ఈ మినపప్పును తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలండి. అప్పుడే ఈ పిండి అనేది గట్టిగా పర్ఫెక్ట్ గారెల స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇలా చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా మినపప్పుని తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా గారెల స్ట్రక్చర్ ఉంటుంది కదా, అలా గ్రైండ్ చేసుకోండి. చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా చిన్న మిక్సీ జార్లోనే చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుందండి. చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. సేమ్ గ్రైండర్లో చేసినట్లే వచ్చిందండి. గారెలు కూడా చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగానే మిగతా మినపగుళ్ళను అదే ప్రాసెస్లో మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఇలా సన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్క, అలాగే ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలను, అలాగే కొత్తిమీరను 1 కప్పు వరకు తీసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనేమైతే యాడ్ చేశానో అవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా గారె పిండిని రెడీ చేసుకొని ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఇలా చేతికి తడిని అంటించుకొని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చక్కగా గారె షేప్ని ప్రిపేర్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి పర్ఫెక్ట్గా తీసుకోవచ్చండి. చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఎక్కువ కొంచెం పెద్దవాళ్ళు చేస్తుంటారండి, వాళ్ళు చక్కగా వచ్చేస్తుంది. వెంటనే వేస్తుంటారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా. మనం కూడా ఈజీగా వేయొచ్చండి, నో ప్రాబ్లం. చూడండి, ఈ విధంగా హ్యాండ్తో చేసుకోవచ్చు. లేదు మాకు అది కష్టంగా ఉంది అనిపిస్తే ఇలా పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా తీసుకొని పాల ప్యాకెట్కి తడిని అంటించి ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని గార షేప్ని ప్రిపేర్ చేసుకొని ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా చాలా చక్కగా వస్తుంది. ఇలా పాల ప్యాకెట్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా చేసుకున్న గారెల్ని వేడి నూనెలో ఇలా ఒక సైడ్ నుండి స్లోగా వదిలేయండి, చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇలా మిగతా గారెలన్నిటినీ యాడ్ చేసి సేమ్ ఇది మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించి ఇంకా తీసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్ కదా. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి గారెలు. సో మీకు గారెలు చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా నుండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగటం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.